బ్రేకింగ్ న్యూస్. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తన తండ్రి అయిన కేసీఆర్ ను కలిసింది. మొత్తం మీద బీఆర్ఎస్ లో వివాదం అంటూ గత కొంతకాలంగా కొనసాగుతున్న ఆ మొత్తం వివాదానికైతే తెరపడిందని చెప్పవచ్చు ఈ తాజా కలయికతోటి. ముఖ్యంగా బీఆర్ఎస్ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారితో కల్వకుంట్ల కవిత తాజా సమాచారం అయితే మొత్తానికి ఆ బీఆర్ఎస్ లో ఉన్న వివాదాలకు తెరపడిందని చెప్పవచ్చు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కల్వకుంట్ల కవిత వెళ్ళి ఆయనతో మాట్లాడినట్టే తెలుస్తుంది. ముఖ్యంగా కీలక సమావేశం జరిగిందని, పార్టీ అంతర్గతంగా ఉన్న కలహాలపై కూడా చాలా లోతుగా చర్చ జరిగినట్లయితే తెలుస్తుంది. ముఖ్యంగా ఈరోజు కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ ముందు వెళ్ళనున్న నేపథ్యంలో కవిత సైతం అక్కడికి వెళ్ళి ఆయనతో మాట్లాడినట్టయితే తెలుస్తుంది. అయితే లేఖ తర్వాత కవిత ఏదైతే లేఖ రాసిందో ఆ లేఖ లీక్ అయిన తర్వాత ఒక వివాదం అయితే నెలకొంది. ఆ వివాదం తర్వాత తొలిసారిగా బీఆర్ఎస్ అధినేతను కల్వకుంట్ల కవిత అయితే కలిసింది. ముఖ్యంగా లేఖ లీక్ తర్వాత కేసీఆర్ పిలుపు కొరకైతే తాను నిరీక్షించింది, కానీ ఇప్పటి వరకు ఆయన నుంచి అయితే పిలుపు రాలేదు. తాజాగా ఆయన కాళేశ్వరం కమిషన్ ముందు హాజరు కాబోతున్న తరుణంలో కవిత అయితే వెళ్ళి కలవడం అయితే ఇప్పుడు పార్టీలో ఒక చర్చ అయితే సాగుతుంది. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీలో బీటలు వారుతుంది అన్న వచ్చిన ఆ వార్తలకైతే తెరపడిందని చెప్పవచ్చు. బీఆర్ఎస్ పార్టీలో ఎలాంటి బీటలు లేవు, ఎలాంటి కలహాలు లేవు అని చెప్పేసి తాజా ఆ విజువల్స్ అయితే చెప్తున్నాయి. దానికి సంబంధించిన విజువల్స్ మనం వోల్గా న్యూస్ స్క్రీన్ పై చూద్దామా. రైట్, కేసీఆర్ ఫామ్ హౌస్ లో కవితనైతే బీటీ అంటే ముఖ్యంగా కేసీఆర్ తో తన ఒక కీలకమైన సమావేశం అయితే నిర్వహించినట్టు తెలుస్తుంది. అంతేకాకుండా తన పార్టీగా తన ఏదైతే తను చెబుతున్నదో తెలంగాణ జాగృతి అంటే ఆ సంఘం నుంచి అయితే తనకు సంబంధించిన కార్యకర్తలు, తన పార్టీ శ్రేణులు కూడా అంటే అది ఒక అనుబంధ సంస్థలానే ఉందని చెప్పేసి తను చెప్తూ ఉన్నది. ఆ అనుబంధ సంస్థ నుంచి కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున వెళ్ళినట్లయితే అర్థమవుతుంది. ముఖ్యంగా కల్వకుంట్ల కవిత లేఖ అయితే ఎంతటి వివాదానికి తెరలేపిందో మనకు తెలిసిందే. ముఖ్యంగా తాను రాసిన లేఖ బయటికి లీక్ అవడము, ఆ లేఖలోని కొన్ని అంశాలు అయితే ఖచ్చితంగా కల్వకుంట్ల కవిత పార్టీ నుంచి బయటికి వెళ్తుంది అన్న సమాచారాన్ని అయితే మోస్తున్నాయని చెప్పేసి అటు బీజేపీ అలాగే కాంగ్రెస్ కార్యకర్తలు అలాగే నేతలు సైతం ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే తాను ప్రెస్ మీట్ పెట్టి కూడా చాలా కీలకమైన విషయాలు చెప్పింది. తాను బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటారని, తన నాయకుడు కేసీఆర్ అని చెప్పేసి తాను ఖచ్చితంగా కరాఖండిగా చెప్పింది. అయితే వేరే వాళ్ళ నాయకత్వాన్ని మాత్రం సహించేది లేదంటూ తన ప్రెస్ మీట్ లో అలాగే తాను నిర్వహించిన మీడియా చిట్ చాట్ లో చెప్తూ వచ్చింది. ఈ నేపథ్యంలోనే తాను తెలంగాణ జాగృతి అనే ఒక వేదికను కూడా దాన్ని పునర్నిర్మించింది. ముఖ్యంగా తెలంగాణ జాగృతి వేదిక 2013 నుంచి చాలా యాక్టివ్ గా ఉంది తెలంగాణలో. ఆ తర్వాత 2014లో తెలంగాణ అంటే ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత తాను ఎంపీగా గెలిచింది, నిజామాబాద్ ఎంపీగా గెలిచింది. ఆ తర్వాత తెలంగాణ జాగృతి వేదికగా అనేక సాంస్కృతిక కార్యక్రమాలు అయితే చేపట్టింది. ముఖ్యంగా బతుకమ్మ లాంటి కార్యక్రమాలను అయితే చాలా పెద్ద మొత్తంలో చేపడుతూ వచ్చింది. ముఖ్యంగా తెలంగాణ జాగృతి పేరుతోనే కవిత గారికి అయితే తెలంగాణలో చాలా విపరీతమైన పాపులారిటీ సాధించుకుంది. ఆ క్షణంలోనే తర్వాత 2019 తర్వాత తాను ఎమ్మెల్సీ అయిన తర్వాత జాగృతి వేదికనైతే కాస్త తగ్గిస్తూ వస్తుంది. దీనికి సంబంధించి కేసీఆర్ గారే కొంత లో ప్రొఫైల్ మెయింటైన్ చేయాలని చెప్పేసి ఆయన చెప్తూ వచ్చారట. ఆ తర్వాత తాను ఎమ్మెల్సీగా ఉన్నారు. తర్వాత లిక్కర్ స్కామ్ కేసులో తాను ఢిల్లీలో అరెస్ట్ అయిన తర్వాత ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తాను తిహార్ జైలుకు వెళ్ళిన తర్వాత దాదాపు 3 నుండి 4 నెలలు తిహార్ జైల్లో గడిపోచిన తర్వాత చాలా రాజకీయ సమీకరణలు అయితే పూర్తిగా మారిపోయాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ అంతర్గతంగా కొన్ని కలహాలు జరిగినట్లయితే కొన్ని వార్తలు వచ్చాయి. ఆ కారణంగానే తను బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటికి వెళ్తుందా అన్న అనుమానాలు అయితే రేకెత్తాయి. అందుకు తగ్గట్టుగానే తను రాసిన లేఖ, ఆ తర్వాత కేటీఆర్ పై కూడా తాను పరోక్షంగా కొన్ని అస్త్రాలు సంధించిన విషయం అయితే తెలిసిందే. కేసీఆర్ దేవుడే కానీ కేసీఆర్ చుట్టూ ఉన్న వాళ్ళే దయ్యాలని తన అన్నాదా అని చెప్పేసి చాలా వరకు అయితే ఆరోపణలు చేశారు. రాజకీయ విశ్లేషకులు కూడా భావించారు. ఈ నేపథ్యంలోనే తను తెలంగాణ జాగృతి అనే ఒక సంస్థను ఏర్పాటు అంటే దాన్ని పునర్నిర్మించి దానికి సంబంధించిన ఒక ఆఫీసును కూడా జూబ్లీహిల్స్ లో స్టార్ట్ చేసింది. ఆ తర్వాత జూన్ 5న కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ ముందు విచారణ కాబోతున్నారన్న విషయంపై ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు, ఎలాంటి నిరసనలు సెగలు అంటలేదు. దీనికి మొత్తం బీఆర్ఎస్ నేతలు ఏం చేస్తున్నారని చెప్పేసి తన జాగృతి వేదికగా తాను నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నానని చెప్పేసి జూన్ 4న ఇందిరా పార్క్ వద్ద నిరసన కార్యక్రమాన్ని కూడా చేపట్టింది. ఒక ధర్నాకు పిలుపునిచ్చింది. ఆ ధర్నాలోనే మాట్లాడుతూ కేసీఆర్ చేసింది ఏం లేదని, కేసీఆర్ నీళ్ళ కోసం కొట్లాడాడు, నీళ్లను తీసుకొచ్చాడు,
తెలంగాణను కూడా సాధించిన కేసీఆర్ పై ఇలాంటి అపవాదులు ఇలాంటి నిందలు వేయడం ఏంటని చెప్పేసి తాను పెద్ద ఎత్తున ధ్వజమెచ్చింది. అంతేకాకుండా కాళేశ్వరం ప్రాజెక్టును కట్టిన కాంట్రాక్టర్లను మరి ఈ విచారణకు పిలుస్తున్నారా అని అంటూ తను కొన్ని ప్రశ్నలు అయితే అడిగింది. మొత్తం మీద కేసీఆర్ కి కవితకి మధ్య ఎలాంటి భేదాభిప్రాయాలు లేవు, ఎలాంటి కలహాలు లేవు అని చెప్పేసి తాజా సమావేశంతో అదైతే చాలా క్లియర్ గా అర్థమైపోయింది. మొత్తం మీద తాను బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటా అంటూ చెప్పుకుంటూ వచ్చింది. అయితే కేసీఆర్ పిలుపు కోసం అయితే తాను చూస్తుంది. మొత్తం మీద కేసీఆర్ నుంచి అయితే పిలుపు వచ్చింది. ఈ పిలుపు మేరకే తాను ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు వెళ్ళింది. ఈ రోజు కేసీఆర్ కాళేశ్వరం ముందు హాజరు కానున్న నేపథ్యంలోనే తాను వెళ్ళడం అయితే ఒక ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పవచ్చు.